మొదలుపెట్టింది ఈ పేరుతోనే. పేరు మార్చేవాడిని కాదు, వెనక్కు చూసేవాడిని కాదు. అలాగే ఆ ప్రచారంలో నన్ను వెన్నంటి ఉన్న నా చెల్లెలు గుడిసె కృష్ణమ్మ గారికి, తమ్ముడు లక్ష్మణుడు మల్లప్ప గారికి, నిరంతరం నా చైతన్య రథం మీద ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారికి, అందరూ నాయుడు అనే భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఇంకా ప్రోటోకాల్లోకి వెళ్ళిపోదాం. ప్రోటోకాల్ ప్రకారంగా పేపర్ ఇచ్చి చదవాలి. ఇవన్నీ మనసులో ఉన్న మాటలు పేపర్ ఇస్తే మళ్ళీ శ్రీ ఉమాపతి నాయుడు గారికి, కునిగిరి నీలకంఠ గారికి, విట్టా రమేష్ గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, సౌదీ ఉరూఫ్ గారికి, రామస్వామి గారికి, ఫకీరుద్దీన్ గారికి, శ్రీరాములు గారికి, రేణువర్మ గారికి, తాహిర్ అలీ గారికి, నాగరాజ్ గౌడ్ గారికి, మారుతీరావు గారికి, బుద్ధారెడ్డి గారికి, మన సోదరుడు నిరంతరం నాతో ఉన్నటువంటి భూపాల్ చౌదరి గారికి, దేశాయి చంద్రన్న గారికి, నాగేంద్ర గారికి, సురేష్ గారికి, లలితమ్మ గారికి, చిన్నా గారికి, పంపాపతి గారికి, లక్ష్మీనారాయణ గారికి, మహాదేవ్ గారికి, రంగస్వామి నాయుడు గారికి, అలాగే గిడ్డు శంకర్ గారికి, మధు గారికి, బసప్ప గారికి, నాగరాజు జయరాం గారికి, మల్లిక గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు. దయచేసి వెంకటేశ్వర అనుకోవచ్చు, లేదా అందుకే ఒకరిద్దరేంటి, హేమాదేవి చాలా మంది ఉన్నారు. పేర్లు చెబుతూ పోతే తెల్లారిపోతుంది కాబట్టి అందరూ కూడా మన్నించాలి. అందరికీ, కార్యకర్తలకందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఒక్క 10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. కార్యకర్తలతో మనసు విప్పి మాట్లాడుకొని 5 నెలలైంది. 5 నెలల తర్వాత అయినా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది, సమయం వచ్చింది. ఒక్కసారి ఎన్నికల ముందు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి పైన ఒక దుర్మార్గుడైనటువంటి ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఒకవైపున, నా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నిరంతరం వేధించేవాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కనీస సంక్షేమ పథకాలు కూడా కార్యకర్తలకు అందకుండా వేధించిన, వాళ్ళు వీళ్ళని లేకుండా అందరి ఆస్తులు కబ్జాలు చేసుకున్న పరిస్థితిని కళ్ళారా చూసినాం. 10 సంవత్సరాలు బాధపడినాం. మనతో పాటుగా ఆదోని ప్రజలందరూ కూడా ఇదే రకంగా బాధపడ్డారు, ఇదే రకంగా నలిగిపోయినారు. ఆ సందర్భంలో ఒక కూటమి ఏర్పడింది. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఆ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ సపరేట్గా, జనసేన పార్టీ సపరేట్గా, భారతీయ జనతా పార్టీ సపరేట్గా, వైఎస్ఆర్సీపీ పార్టీతో పోట్లాడే అవకాశం ఉండే. కానీ అలా చేయలే. 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసినారు. ఆవేశం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసినారు. విడివిడిగా పోటీ చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది.
రాష్ట్రం నర్మనాశనం అయిపోతుంది. మళ్ళీ దుర్మార్గులు గెలిచే అవకాశం పెరుగుతుంది. గెలిస్తే కూడా ఓటాపోటీగా గెలిచే అవకాశాలే ఉంటాయి. ఎవడు లాభపడతాడు? ఇక్కడ పార్టీలు కాదు లాభపడాల్సిందే, ప్రజలు లాభపడాలనే ఉద్దేశంతో 3 పార్టీలు కలిసి ఒక్క తాటి మీదకి వచ్చి కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడిన సందర్భంలో 175 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది త్యాగాలు చేయాల్సి వచ్చింది. అవకాశం ఉండి కూడా మీనాక్షి నాయుడుతో పాటుగా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలకి అవకాశం ఉండి కూడా త్యాగాలు చేసి పార్టీల్లో సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో డాక్టర్ పార్థసారథి నన్ను తీసుకొని వచ్చి ఆదోనిలో ఇక్కడ కంటెస్ట్ చేయమన్నారు. 28 రోజులు మాత్రమే సమయం ఉంది. అందరూ అన్నారు, ఎదురుగా చూస్తే దుర్మార్గుడు, ఇంత పెద్ద మీసాలు పెట్టుకున్నవాడు, 10 తలలో రావణాసురుడు. ఆది ముందు పాపం డాక్టర్ అమాయకంగా ఉన్నాడు, అడ్డంగా దొరికిపోతాడేమో, ఏడ ఓడిపోతాడో అన్నారు. పార్థసారథి సరితూగలుగుతాడా అన్నారు. కుదరదన్నారు. ఆ పక్క దుర్మార్గులంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. పార్థసారథి మీద 1,00,000 మెజారిటీతో గెలుస్తాం, తడిగుడ్డు వేసుకొని పడుకుంటే కూడా గెలుస్తామని స్వీట్లు పంచుకున్నారు. 28 రోజులు కాస్త 20 రోజులకు వచ్చింది. 20వ రోజునే నేను స్పష్టంగా చెప్పిన అరెకల్లో 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవుతున్నానని స్పష్టంగా చెప్పిన మీకు గుర్తుందా అని అడుగుతా ఉన్నా. 15 రోజులైంది, 15 రోజుల్లో ఎమ్మెల్యే అని చెప్పిన. 10 రోజులైంది, 10 రోజుల్లో ఎమ్మెల్యే అని చెప్పిన. 3 రోజులైంది, 3 రోజుల్లో నేను ఎమ్మెల్యే అని చెప్పిన. పోలింగ్ జరిగే రోజు స్పష్టంగా చెప్పిన, ధైర్యంగా పోలింగ్ బూత్ల దగ్గర నిలబడండి, ఒక్క రోజులో నేను ఎమ్మెల్యే అని చెప్పిన. కార్యకర్తలంతా కూడా పోలింగ్ బూతుల్ని కాపలా కాశారు. దేశానికి సైనికులు ఎలా కాపలా కాశారో పోలింగ్ బూతుల్ని మన కూటమి సైనికులంతా కూడా కాపలా కాశారు. మనం కాపాడుకున్నాం, ఈరోజు ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. ఈ ఘనత కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలదే తప్ప నాది కాదు అని స్పష్టంగా మీకు చెప్తా ఉన్నా. ప్రజల్లో ఉన్న కసి, ప్రజలు 10 ఏళ్లుగా పడిన బాధ, చేసిన అణిచివేత, ఇవన్నీ కూడా వాళ్ళ మెడకు చుట్టుకొని చేసిన పాపాలు ఇక్కడే చెల్లించుకోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు మూల కూర్చున్న వైసీపీ నాయకుల్ని మీరు చూస్తా ఉన్నారు. ఎన్నికల్లో గెలిచాం. ఎన్నికల్లో గెలిచిన సందర్భాల్లో అందరిలో ఆనందం వచ్చింది, అందరూ సంతోషపడ్డాం, అందరూ బాగా అవుతుందని అనుకున్నాం. నేను ప్రమాణ స్వీకారానికి పోయి వచ్చినాను. పోయి వచ్చిన తర్వాత అంతా కూడా గందరగోళం. ఒక్క విషయం మీరు అనుకుంటారు, కేవలం ఆదోనిలో మాత్రమే గందరగోళం జరిగింది, రాష్ట్రంలో మరెక్కడా జరగలేదు అనుకోవడానికి వీల్లేదు. కొన్ని చోట్ల, మెజారిటీ చోట్ల తెలుగుదేశం ఎమ్మెల్యేలైనారు, 21 మంది జనసేన ఎమ్మెల్యేలైనారు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలైనారు. అన్ని చోట్ల కార్యకర్తల్లో కొంత అసహనం, కొంత కంగారు, ఏం జరుగుతుంది, ఎవరికి జరుగుతుందనే బాధ. దాంట్లో ఆదోని కూడా ఒకటి. మనమందరూ కలిసికట్టుగా ఉంటే ఓర్వలేని కొంతమంది ఉంటారు. వాళ్ళు చెవులు కొరకడం మొదలుపెట్టారు. వాళ్ళ చెవులు వీళ్ళ చెవులు కొరుకుతా ఒకరినొకరి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించే ప్రయత్నం చేసినారు. ఎన్నోసార్లు
ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మా పెద్ద ఆయనని మానసికంగా క్షోభ పెట్టారు. ఎన్నోసార్లు మల్లప్ప దగ్గరికి వచ్చినారు, స్టేజ్ మీద ఉన్న నాయకుల దగ్గరకంతా వచ్చి చాడీలు చెప్పినారు, పితూరీలు చెప్పినారు, నానా ప్రయత్నాలు చేసినారు. ఈ కుట్రలన్నీ కూడా చూస్తా ఉన్నాను. నేను ఆ రోజు చెప్పిన, ఎన్నో సందర్భాల్లో చెప్పిన, సాక్షాత్తు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే చెప్పిన, యువ నాయకుడు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన, అయ్యా ఆదోనిని కంగారు పడద్దు, ఆదోనిలో ఉన్న సమస్య అంతా కూడా ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇదంతా ఒక కుటుంబం అన్న తర్వాత కొన్ని కోపాలుంటాయి, తాపాలుంటాయి, ఆగ్రహాలుంటాయి, ఆవేశాలుంటాయి, మాటలు ఉంటాయి, విసులుబాటు ఉంటుంది. ఇవన్నీ సర్ది పెట్టుకునే బాధ్యత నాది. నన్ను నమ్మండి, నేను సర్దుతాను, నేను అండగా నిలబడతాను, ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అని అందరికీ మాట ఇచ్చిన కారణంగా ఇంత లోపల ఆపోజిట్లో జనాలు రెడీ అయినారు. చూసారా కూటమి అంతా కూడా విచ్ఛిన్నమైందన్నాడు, ఇంకా లేదన్నాడు, వాళ్లకు వీళ్లకు పడదన్నారు, అంతా మళ్ళీ మనం సంకలు గుద్దుకోవచ్చు అన్నారు. అంతా అయింది. 5 నెలలు గడిస్తే మళ్ళీ నీటి సంఘాల ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తా కూటమి మాత్రమే ఉంటుంది, ఇంకొక పార్టీ ఉండదు అనే విధంగా ఈరోజు బ్రహ్మాండంగా మనం గెలిచాం. ఈరోజు ఏం సమాధానం చెప్తారు ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళు అని అడుగుతా ఉన్నారు. పని అయిపోయిందన్నారే, కూటమి లేదన్నారే, విచ్ఛిన్నమైందన్నారే, 3 పార్టీలు ఒకటి కాదన్నారే, వర్గాలు అయిపోయినాయన్నారే, సంఖ్యలు కొద్దుకున్నారే, నక్కల్లాగా పొంచి ఉన్నారే, రకరకాలుగా మాట్లాడినారే. ఈరోజు మా నీటి సంఘాల అధ్యక్షులను చూడండి, ఉపాధ్యక్షులను చూడండి, మెంబర్లను చూడండి, ఒక్కడు కూడా వేరే పార్టీ వాడు లేడు. మళ్ళీ వాళ్ళే 5 నెలల ముందు ఏం జరిగిందో అదే మళ్ళీ జరిగింది. అదే తెలుగుదేశం, అదే జనసేన, అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా అన్ని సమర్థతని, అన్ని రకాల సమస్యల్ని పక్కన పెట్టి మళ్ళీ ఒక్క తాటి మీదకి వచ్చి అందరినీ గెలిపించుకొని ఈరోజు సన్మానం చేసుకుంటా ఉన్నాం. ఇది గర్వపడే సందర్భం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కూటమిని వేరు చేసే శక్తి, బాగా వినండి, మీకు కాదు, అక్కడున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, బాగా వినండి. కూటమి గొడవలు ఉన్నాయని, కూటమి వేరైపోతుందని కలలు కనద్దు. కూటమిలో గొడవలు పెట్టేస్తాం, కూటమిలో సాడీలు చెప్పి వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడతాం, ఏదో విధంగా మేమైతే మధ్యలో దూరుతామనే కోరికే వద్దు. కూటమి 3 పార్టీలు అవి ఇబ్బంది పడతాయన్న ఆలోచనే వద్దు. కూటమి 3 పార్టీలు కాదు, కూటమి ఒకే ఒక్క పార్టీ అనే విషయాన్ని మేము ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రాబోయే 25 సంవత్సరాలు ఇలాగే ఏలుతాం. మీరు రాసి పెట్టుకోండి. కార్యకర్తలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆదోనిలో సీటు గెలిపించుకోలేకపోయి ఉంటే, ఈ జిల్లాలో ఇన్ని సీట్లు గెలిపించుకోలేకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇబ్బంది పడేవాళ్ళో ఒక్కసారి ఆలోచన చేయండి. కష్టాలు మీకే ఉన్నాయా? కష్టాలు నాకే ఉన్నాయా? కష్టాలు పార్టీని నడిపే పెద్దలకు ఉండవా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కూటమిలో 1, 2
నాయుడు గారు చెప్పారు, అసెంబ్లీలో మా అందరికీ చెప్పాడు, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఖజానాలో లేదు, అప్పు మాత్రం 10,37,000 కోట్ల రూపాయలుంది, ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలో అర్థం కావట్లేదని పెద్ద ఆయన అసెంబ్లీలో నిలబడి చెబుతూ ఉంటే ఎమ్మెల్యేలంతా కన్నీళ్లు కార్చారు. ఎలా నడుపుతావయ్యా ఈ రాష్ట్రాన్ని అడిగినారు. ఆయన ఒకే మాట అన్నాడు, మేమంతా ఒకటే చెప్పా అనుకున్నాం, 40 సంవత్సరాల అనుభవం ఉంది, 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ. నాశనమైనటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఆయనకు తెలుసు. ఆయనకు తోడుగా నాకు మల్లప్ప ఉన్నట్టుగా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఏం దిగులు లేదు. అందరికీ మించి ఢిల్లీ నుంచి పెద్ద ఆయన మోదీ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఏమీ ఇబ్బంది లేదు. నెట్టుకొస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడనే నమ్మకంతో 164 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు జేజేలు కొట్టినాం. ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తా. ఒక్కసారి ఆలోచన చేయండి. అసెంబ్లీ సమావేశాలు ఏర్పడినాయి. అసెంబ్లీ సమావేశంలో నాకు అవకాశం వచ్చింది. పెద్ద ఆయన ఎన్నోసార్లు ఒక్కొక్కసారి స్పీకర్ గారు అవకాశాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ ఎవరో పెద్దలు ఒక చేతితో అలా సైగ చేస్తే నాకు అవకాశాలు దొరికినాయి. నేను ఎన్నిసార్లు మాట్లాడినానంటే అది నేను మాట్లాడడం కాదు, పైన ఉన్న పెద్దలు అవకాశం ఇస్తే మాట్లాడగలిగినాను. వాళ్ళు చెప్పుకునే అవకాశాన్ని, చెప్పుకునే వ్యవస్థనిస్తే నేను మాట్లాడగలిగినానే తప్ప ఎవరు 11 రోజులు వస్తే 11 రోజులు మాట్లాడడం సాధ్యం కాదని మీ అందరికీ మనవి చేస్తా. వెనుకబడిన ప్రాంతం, కష్టాల్లో నలిగిపోయిన కార్యకర్తలు, అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం, ఎక్కువ మంది వలసపోయే ప్రాంతం, చితికిపోయిన కుటుంబాలు, వీటిని కళ్ళకు కట్టినట్టుగా నేను చెబుతూ ఉంటే నన్ను ఎంకరేజ్ చేసినారు, నన్ను ప్రోత్సహించినారు పెద్దలంతా కూడా. 11 రోజులు అసెంబ్లీ జరిగితే 11 రోజులు, ఒకరోజు రైతుల సమస్య మీద, ఒకరోజు మార్కెట్ యార్డు సమస్య మీద, ఒకరోజు ముస్లిం సమస్యల మీద, ఒకరోజు ఇంకో సమస్య మీద 11 రోజుల్లో 11 రోజులు మాట్లాడిన ఘనత కూటమి ఎమ్మెల్యే, ఆదోని ఎమ్మెల్యే అని మీకు అందరికీ కూడా సమన్వయంగా అందజేస్తా ఉన్నా. మీరు చూసినారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. చూసిన వాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. చాలా సంతోషం, మీరు చూశారు, నన్ను ఆశీర్వదించినారు. అందువల్లనేమో అసెంబ్లీ అయిపోతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాకు మరొక ముఖ్యమైన పదవి కూడా ఇచ్చినాడు. అసెంబ్లీలో బడ్జెట్ని అంచనాలు వేసేటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఏ శాఖకి ఎటువంటి అంచనాలు, ఎంత డబ్బులు ఇవ్వాలా, ఏ విధంగా లెక్క పెట్టాలా అనేటువంటి ఒక కమిటీకి 8 మంది సభ్యులు ఉంటే నా పేరు కూడా అందులో ఉంటే ఆయన టిక్కు పెట్టి పార్థసారథి గారు ముఖ్యమంత్రిగా, పార్థసారథి గారు అయితే బాగా చేస్తాడు, కష్టపడతాడు అనే ఆలోచనతో నాకు మరొక అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించిన పెద్ద ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సందర్భం కూడా అయింది. అంతేకాదు, అదే సందర్భంలో కేంద్రం నేను బాగా ఆదోని గురించి చెప్తున్నానని, మాట్లాడగలుగుతున్నానని మరొక పదవి కూడా ఇచ్చినారు. ఈ రైల్వే బోర్డు, రైల్వేలు నడుస్తూ ఉంటాయి కదా, ఈ రైల్వేలో ఒక జోనుకు సంబంధించినటువంటి సర్వీసులు, దానికి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన రైల్వే వ్యవస్థలను ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక రైల్వేకి
సంబంధించిన ఒక పదవి కూడా మళ్ళీ నాకు ఇచ్చినారు. దీంతో పాటుగానే ఉండనే ఉంది, భారత రక్షణ శాఖకు సంబంధించిన పదవి ఉండనే ఉంది, అది ఇంకా పూర్తి కాల. ఇన్ని పనులు చేసుకుంటూనే ఆదోని గురించి నిరంతరం ఆలోచన చేసిన మీ ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన నేను నిరంతరం ఆదోని గురించే తపన పడ్డా. ఎన్నోసార్లు ఎమ్మెల్యేలతో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పేవాళ్ళు, కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, పార్టీలకు ఉంది. కార్యకర్తలు అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత మన నియోజకవర్గంలో 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కార్యకర్తకున్న అంచనాలు, ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని చేరుకోవడం కష్టం. ఎప్పుడూ కూడా ఆశలు అనంతంగా ఉంటాయి, మనకున్న వనరులు చాలా తక్కువగా ఉంటాయి. కార్యకర్త బాధపడతా ఉంటాడు, ఇబ్బంది పడతా ఉంటాడు, ఎప్పుడు నాకు మంచి జరుగుతాదని ఆశగా చూస్తూ ఉంటాడు. వాళ్ళని సముదాయించాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది అని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు హితోపదేశం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది లేదు, రాసి పెట్టుకోండి. చాలామంది చెప్తా ఉన్నారు ఆదోనిలో తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు ఎక్కడో ఉన్నారు, పెద్ద ఆయన ఎక్కడో ఉన్నారు, ఇంకోరేదో చెప్తారు అనే అపోహలు ఉన్నాయి. దయచేసి అపోహల కన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ సభని ఏర్పాటు చేయడం కూడా ఒక ముఖ్య కారణం. అయ్యా, కూటమి వచ్చిన తర్వాత కొంతమంది చెప్పినారు, ఈరోజు కూడా నాకు కొంతమంది చెప్తారు, సార్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనాన్ని కొంతమంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సార్ ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళు ఇంకా మన వాళ్ళు ఎక్కించలేదు. సార్ షాపులు, ఫెయిర్ ప్రైస్ షాపులన్నీ కూడా, రేషన్ షాపులు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సార్ ఆఫీసర్ దగ్గర పోయినాం సార్, కండువా చూస్తే కూడా విలువ ఇవ్వలేదు సార్. సార్ మేము పలానా చోటుకు పోయినాం, మా మాట పట్టించుకున్నవాడు లేడు సార్. ఇది నిజం, దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. అందుకనే నేను ఈరోజు చెప్తా ఉన్నా, 5 నెలల సమయం ఇచ్చినాను. 5 నెలల సమయంలో ఆ వైపున 5 సంవత్సరాలు కాదు, ఆదోని నియోజకవర్గంలో 10 సంవత్సరాలు సర్వం మేమే అని అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి 5 నెలల సమయం ఇచ్చిన చాలు, ఇంకా చాలు. ఈ రోజు నుంచి నేనే మీ ముందు నిలబడి చెప్తా ఉన్నా, ఆదోని నియోజకవర్గంలో ఏ ఒక్క మిడ్ డే మీల్లో కానీ, ఏ ఒక్క రేషన్ షాప్లో కానీ, ఏ ఒక్క కార్యక్రమాల్లో కానీ, లబ్ధి చేకూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉండడానికి వీల్లేదు. నేను చెబుతా ఉన్నా, చెవులు రెక్కించి వినండి జాగ్రత్తగా. మీకు చెబుతా ఉన్నా, అక్కడున్న ఇంకొకరికి కూడా చెబుతా ఉన్నా, జాగ్రత్తగా వినండి. మంచిగా, మర్యాదగా
మా కార్యకర్తలకు వదిలిపోండి. కొంతమంది అంటా ఉన్నారు, మీరు కలెక్టర్ దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ఇంకోరి దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ముఖ్యమంత్రి దగ్గర లెటర్ తెచ్చుకోండి. నేను లెటర్లు తెచ్చుకోము, మేము లెటర్లు తెచ్చుకోము. లెటర్లతో మాకు పని లేదు. నేను చెప్పిందే అంతకంటే పెద్ద లెటరు. ఓకే, ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు మీరు చేసుకుంటా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేసే బాధ్యత నాదే. మీరు వెళ్ళండి. ఎక్కడ ఒకే ఒక్క మాట చెప్తాను, ఆదోనిలో హింస చేయొద్దు. హింస చేయడం నాకు ఇష్టం లేదు. కొట్టుకోవడం మీద, గూండాగిరి మీద, రౌడయిజం మీద నాకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ని రోజులు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు అనుభవించినారు. ఇంకా చాలు. మా కార్యకర్తలకు వదిలిపెట్టి పోండి. 10 సార్లు చెప్పను, నేను ఒకేసారి చెప్తాను. నేను చెబితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్టే. నేను చెబితే మీనాక్షి నాయుడుతో సహా జిల్లాలో అందరూ చెప్పినట్టే. నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే. మనల్ని ఆపగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఈ 5 ఏళ్ళు కాదు, రాబోయే 25 ఏళ్ళు ఉండదు అని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఎవరిని కొట్టద్దు, ఎవరిని తిట్టద్దు. ప్రశాంతంగా వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. ఎవరు మిమ్మల్ని పక్కకు తోస్తారో నేను చూసుకుంటా. అయ్యా, సమయం ఇవ్వాలి దేనికన్నా సరే. చాలా మంది అంటారు, ఏమయ్యా ఈ మాట మొదటి రోజే చెప్పాలి కదా నువ్వు. ఏమయ్యా పార్సారది, నువ్వు మొదటి రోజే చెప్తే మేము ఉతికి ఆరేసి మడత పెట్టి మేము కూర్చునేవాళ్ళం కదా. ఆవేశమే వద్దంట. ఎప్పుడూ కూడా ఆవేశం కంటే ఆలోచన గొప్పది. దేనికైనా సమయం సందర్భం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. గుర్తుందా అని అడుగుతా ఉన్నా మీకు. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే ఆ రకంగా కొట్టో, ఆ రకంగా తిట్టో, ఆ రకంగా తరిమో చేసుకుంటే మనకు చెడ్డ పేరు కాదు, పెద్ద ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల ఆగిన, అందువల్ల ఊరుకున్నా, అందువల్ల పద్ధతిగా మెసులుకోమని చెప్పిన, సమయం ఇచ్చి పక్కకు పోండి అని చెప్పిన. తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. సమయం ఇస్తే తప్పులేదు. సమయం ఇవ్వకుండా కార్యకర్తలను ఆవేశపెడితే, పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడం కష్టమవుతుంది. అందువల్లే మీ బదులు నేను తిట్టించుకున్నా, మీ బదులు నేను నిందపడ్డా. మా ఎమ్మెల్యే టైం తీసుకుంటున్నాడని చెప్పారు, పట్టించుకోలేదన్నారు, కార్యకర్తకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నో చెప్పినా, ఎన్ని మాటలన్నా పడ్డా. ఎందుకంటే తెలివితేటలు ఉండాలి. చివరికి విజయం సాధించాలి. చివరికి నా కార్యకర్తను రాజుగా చూడాలి. చూడాలంటే కొంత ఓపిక, సహనం కావాలని ఇన్ని రోజులు ఓపిక పడినా. ఇక ఓపిక పట్టాల్సిన అవసరం కూడా మీకు లేదు అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక జాగ్రత్త కూడా చెప్తా ఉన్నా. కూటమి కేవలం పార్థసారథి ఒక్కసారి గెలిస్తే సరిపోదు.
చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ముఖ్యమంత్రిని చేస్తే మళ్ళీ సరిపోదు. రాబోయే 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగానే చూడాలని కోరికతో మనం మసలుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వినపడతలే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వినపడతలే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వినపడతలే. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ రోజు కాదు, ఈ నాయకత్వం రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏలబోతా ఉంది. రాసి పెట్టుకోండి అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా చాలా గొప్పవి. రెండవది, రేపటి నుంచి కూర్చో బాబు, కూర్చో, ఇట్లా చేసే ఎవడు లేస్తే ఒప్పుకోను. మళ్ళీ ఇంత ముందులాగా కాదు, ఇంతకు ముందులాగా కానీ కాదు. నేను చెప్పితే అందరూ చెప్పినట్టే. ఈ రోజు నుంచి ఇదే చట్టం ఆధ్వర్యంలో. అర్థమైందా? 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 ఆ దేవర బ్యాచ్ వేరేనే బాబు. ఏది ఏమైనా సరే రేపటి నుంచి మీకందరికీ కూడా సూచన కూడా చేస్తాం. 3 పార్టీలను కలుపుకొని పోవాలి. కలుపుకొని పోతారా? ఒకరినొకరు గౌరవించుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి. అందరూ ఒక ముద్ద వస్తే కలిసి పంచుకొని తినాలి. అలా చేసిన రోజు కూటమి 10 కాలాల పాటు ఉంటుంది. దయచేసి కూటమిలో పార్టీలు లేవు, కూటమిలో వర్గాలు లేవు, కూటమిలో నాయకత్వ గొడవలు లేవు. ఈ విషయాన్ని మీరు నరనరాల్లో ఎక్కించుకోవాలి. చాలామంది అమాయకులైనటువంటి కార్యకర్తలు ఏమో ఆడికి పోతే ఈయనకి కోపం, ఈయనకి పోతే ఆడికి కోపం, ఆడికి పోతే ఏమవుతుందో 5 నెలలు గడిపేశారు ఇట్లాగే. ఎప్పుడు ఏమనుకుందిలే. 5 నెలల తర్వాత మళ్ళీ అందరూ చక్కగా కూర్చున్నాం. ఏమైంది చెప్పండి అప్ప, చెప్పాలి ఏమైందో. బాధపడింది ఎవరు? వీళ్ళు ఎవరన్నా బాధపడ్డామా? ఏమయ్యా బాధపడ్డారా? ఎవరు బాధపడ్డా. బాధపడి ఏమేమో బుర్రలో పెట్టుకొని భయపడి తప్పించుకొని తిరిగి ఏమయ్యా నేను ఎప్పుడన్నా పెళ్ళికి పోతే కనిపించేవాళ్ళు కాదు. ఏమయ్యా బాగున్నామని తప్పించుకొని తిరుగుతామా? ఏమో ఎమ్మెల్యే తిరిగిపోతే ఫోటో తీస్తే ఏమవుతాయేమో. బజార్లో ఏమైనా కనబడితే ఏమయ్యా బాగున్నామని మరిపోతాడు. ఏమో ఆ ఫోటో యాడికి పోతాయేమో. యాడికి పోతాయా? ఇది ఈనాటి అనుబంధం కాదు, ఈ ఎన్నికల అనుబంధం కాదు, ఈ 5 ఏళ్ల అనుబంధం కాదు, రాబోయే 25 సంవత్సరాల అనుబంధం అని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 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 చెప్తా ఉన్నాడన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి పొరపత్సాలు మానండి. ఎన్నికలకు ముందు మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం, అలాగే ఉంటాం, అలాగే ఉండబోతాం. కాబట్టి ఎవ్వరూ కూడా మీరు చూడండి ఎంత విచిత్రం. నేను ఎన్నికల ముందు కూడా చెప్పిన, పెద్దవాళ్ళకి చెప్పిన, కింద వాళ్ళకి కూడా చెప్పిన, చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారు, లేదా పక్కన బీజేపీ వాళ్ళు ఉంటే బీజేపీ లేకుండా కూర్చుంటున్నాడు. ఎక్కడన్నా ఆలోచన చేయండి, కూర్చుంటున్నాడా?
నేను గ్రామాలకు ఈ రోజు వెళ్తే కూడా, మొన్న 12 గ్రామాలకు వెళ్ళాను. 12 గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఎలక్షన్ల తరువాత 12 గ్రామాల్లో 3 టవల్లు వేసుకొని తిరిగినానా లేదా? సమాధానం చెప్పడా? అంటే కూటమి బాధ్యత నా ఒక్కడికే ఉందా, మీ అందరికీ లేదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. చెప్పాలా? ఉందా లేదా? ఉందా లేదా? ఉంటే 3 టవర్లు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏమైనా నేను బీజేపీ అండి 3 టవర్లు వేసి మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, 3 టవర్లు వేసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు, స్పీడ్గా గొప్పవాడు అవుతాడు, 28 రోజులు ఎమ్మెల్యే కూడా అయిపోతాడు. 3 టవర్ల ఉపయోగం ఎంతో ఉంది. మీకు అర్థమైందా? అర్థమైందా? దయచేసి గ్రామాల్లో 3 టవర్లు వేసుకోవడం అలవాటు చేయండి. ముగ్గురిని ఒక్క తాటి మీద నడిపే ప్రయత్నం చేయండి. అన్నీ దానంతట అవే జరిగిపోతాయి. ఈ 4 నెలల్లో మీరు గమనించారో లేదో, మనము 3 కండువాలు వేరు అనుకొని తప్పించుకొని తిరిగినాం. 4 నెలల్లో ఇటువంటి మీటింగ్ ఒక్కటి కూడా పెట్టలేదు. 4 నెలల్లో కార్యకర్తలు బాధపడుతున్నారన్న అభిప్రాయాన్ని కల్పించిన, 4 నెలల్లో ఏదో ఇబ్బంది ఉందనే అభిప్రాయం వచ్చి లాభపడింది ఎవరు అని అడుగు. ఒకసారి ఆలోచన చేయండి. సింహాలు తప్పించుకొని తిరుగుతా ఉంటే గుంట నక్కలు ఆనందపడినాయంట. అర్థమైందా? 3 కండువాలు వేరు వేరైతే 3 రకాలుగా ఆలోచన చేస్తే లాభపడేది గుంట నక్కలు. మళ్ళీ గుంట నక్కల్ని ఊరిలోకి రాణిస్తామా అని అడుగుతా ఉన్నా. రాణిస్తామా? తరిమి కొట్టాల్సిందే, ఊర్లోకి రానియకుండా ఆపాల్సిందే. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ఆలోచనని, కూటమి స్ఫూర్తిని, కూటమి ఆలోచన విధానాన్ని కొనసాగించాల్సిందిగా మీకు 2 చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నా. నేను ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తా ఉన్నా, మీరు తెచ్చిన పేపర్ మీద సంతకం పెడతా, మీరు చెప్పిన పని చేసి పెడతా, మిమ్మల్ని ముందు పెట్టి రాజకీయాలు చేస్తా. కార్యకర్త రాజు అనే తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం, జనసేన భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఆదోనిలో అమలు చేస్తా. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరందరూ కూడా నాలాగా మనసు విప్పి మాట్లాడిన రోజు, మనసు విప్పి 3 పార్టీలు ఒకటే అని చెప్పిన రోజు. మా నాయకుడు ఆదోనిలో పార్సారథి కాదు, ఎవరు కాదు, మా నాయకుడు నరేంద్ర మోదీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న రోజు ఇవన్నీ కూడా చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆదోనిలో నేను అన్న ఆలోచన వస్తే మనం నాశనం అవుతాం. పైన నాయకత్వానికి తలనొప్పులు, గుంట నక్కలకు పండగ. ఈ ఒక్క విషయాన్ని విఘ్నులైనటువంటి కార్యకర్తలు ఆలోచన చేయాల్సిందిగా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. ఏ ఆఫీసులో కన్నా వెళ్ళండి, 3 కండువాలతో పోండి. కార్యకర్త మాట విని తీరాల్సిందే. ఎవరైనా ఏ ఆఫీసులో అయినా సరే కార్యకర్త మాట వినక
లేకపోతే నాకు వచ్చి చెప్పండి. నా కార్యకర్త చెబితే నేను చెప్పినట్లే, నేను చెబితే అందరూ చెప్పినట్లే. కాబట్టి అన్ని ఆఫీసుల్లో, అన్ని పోలీస్ స్టేషన్లలో, అన్ని చోట్ల కూడా కార్యకర్త మాట వినాల్సిందే అని ఈరోజు నేను ఈ సభాముఖంగా అందరికీ చెప్తా ఉన్నా. ఎటువంటి లబ్ధి ఉన్నా అది 3 పార్టీల కార్యకర్తలు, కూటమి కార్యకర్తలకు మాత్రమే చేసుకోవాలి తప్ప మిగతా ఎవరు చేసుకోవడానికి వీలు లేదు అని నేను శాసనం రాస్తా ఉన్నా. మధ్యలో గుంట నక్కలు దూరితే నాకు వచ్చి చెప్పాలా, మీరక్కడ ఆపాలా. కంప్లైంట్లు చెప్పడం కాదు, గుంట నక్కల పనులు జరుగుతూ ఉంటే వాళ్ళ మాటలు ఎవడన్నా వింటూ ఉంటే నిలదీయాలా, ఒప్పుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడానికి వీల్లేదు, బలం పెంచుకోవాలా. ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. కొంతమందిని భయపెట్టి, కొంతమందిని కక్షపూరితంగా, కొంతమందిని పథకాలు తీసేస్తామని, కేసులు పెడతామని ఎంతో మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కండువాలేసి లాక్కున్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెనక్కి వచ్చేయండి, ఒళ్ళో పెట్టుకుంటా వెనక్కి వచ్చేయండి, ఏమీ ఇబ్బంది లేదు, వెనక్కి వచ్చేయండి. ఈరోజు కూటమికి 53% ఓట్లున్నాయి రాష్ట్రంలో. మన నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినారు, 53% ఓట్లని 65% పెంచడం అన్నారు. ఎలా పెంచుతాం? కొత్తగా కార్యకర్తలను తీసుకోకుండా, బయటికి వెళ్ళిన కార్యకర్తలను మళ్ళీ దగ్గర తీసుకోకుండా, మంచి వాళ్ళని మళ్ళీ లాక్కోకుండా ఎలా చేస్తాం? బలం పెరగాలంటే మనుషులు కావాలా, మంచి నాయకులను తీసుకోవాలా. అదే సందర్భంలో ఈ మాట నిక్కచ్చిగా చెప్తున్నాను, రాసుకోండి. కార్యకర్తలకు అన్యాయం చేసి, కార్యకర్తల్ని కక్ష తీర్చుకొని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను వదిలిపెట్టేది లేనే లేదు. చాలా మంది అనుకుంటారు 5 నెలలు వదిలిపెట్టేశారు కదా సార్. 5 నెలల్లో సినిమా ట్రైలర్ మాత్రమే బయటకు వచ్చింది, అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది. ఈ మీటింగ్ తర్వాతనే మొదలవుతుంది. నా కూటమి కార్యకర్త మళ్ళీ ఊరికి పోయిన తర్వాత మొదలవుతుంది. రేపటి నుంచి మీరంతా ఆఫీసులకు పోయినప్పుడు మొదలవుతుంది. మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఆదోనిలో ఎవరికీ లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ కష్టాలన్నీ తీర్చడానికే నేను ఎమ్మెల్యే అయినా. నాకేమి సొంత పనులు ఏమీ లేవు. నేను కాంట్రాక్టర్ కాదు, నేను బిల్డర్ కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని కాదు. నాకు ఆదోనిలో వ్యాపారాలు లేవు. వ్యాపారం ఒకటే లేదు. వ్యాపారం ఏదన్నా ఉంటే అది ఎక్కడో హైదరాబాద్లో ఉంది, వేరే రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ వ్యాపారాలు ఏమీ లేవు. నాకేమీ వద్దు. ఆదోని అభివృద్ధి చెందాలా, ఆదోని ప్రజలు బాగుండాలా, రాక్షస పాలన పోవాలా, సుఖ సంతోషాలతో ఆదోని ప్రజలు కూటమి ప్రభుత్వానికి జై కొట్టాలా. జెండా మోసినటువంటి 3 పార్టీల కార్యకర్తలు బాగుండాలా, వాళ్ళ కష్టాలన్నీ తీరాలా, వాళ్ళు ఆజన్మాంతం 3 పార్టీల కండువాలతో సంతోషంగా గడపాల.
ఇంత తప్ప నాకు వేరే ఆలోచన లేదు అని మీకందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ రోజు నుంచి స్టేజ్ మీద ఉన్న ఇక్కడ ఏ నాయకుడు కూడా మీరొచ్చి నేరుగా నా దగ్గరికి రావడాన్ని ఆపడు. ఏమయ్యా ఆపుతారా? చెప్పాలి కదా. ఏమప్పా ఆపుతారా? ఏమక్క ఆపుతారా? ఏమన్నా ఆపుతారా? ఎవరు ఆపరు. మీకు ఏ పని ఉన్నా సరే నేరుగా నా దగ్గరకు వచ్చి సంతకం పెట్టుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి నుంచి మీ అన్ని పనులు చేసుకోవడానికి నాయకులందరూ కూడా నాతోనే ఉంటారు, మీరందరూ కూడా నాతోనే ఉంటారు. ఒక్కొక్కరికి కొసరి తినిపిస్తాం. మామూలుగా తినిపించడం కాదు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని చిన్న బిడ్డకి ఎలా గోరు ముద్దలు పెట్టి తినిపిస్తామో అలా తినిపిస్తా. మీరు రండి, వచ్చి చూస్తే కదా నేను ఎలా తినిపిస్తానో తెలిసేది మీకు. మీరు దూరంగా ఉంటే నా రుచి మీకేమి తెలుస్తుందయ్యా? దగ్గరకు వస్తే కదా నేనేమో తెలిసేది. ఎన్నికల్లో 28 రోజులు చూసి 4 నెలలు దూరంగా ఉంటారా? ఏం మనుషులయ్యా మీరు? గెలిపించుకున్న ఎమ్మెల్యేని దూరంగా పెడతారా? మనసు లేదా మీకు అడుగుతా ఉన్నా. ఎంత పాషాణమయ్యా మీ మనసులో. నిరంతరం మీ గురించి ఆలోచన చేస్తానే నేను, నిరంతరం మీరు బాగుండాలని కోరుకుంటానే, ఎక్కడ కనపడితే అక్కడ ప్రేమగా పలకరిస్తానే. నన్ను తప్పించుకొని ఎక్కడికి పోతారయ్యా మీరు? దయచేసి ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని ప్రేమించేవాణ్ణి, మీలో ఒకటిగా ఉండాలనుకునేవాణ్ణి, మీకు మంచి చేయాలనుకున్న వాడిని, మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మెలగాలనుకుంటున్న వాడిని దయచేసి దూరంగా ఉండద్దు, భయపడద్దని మీకందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. చిట్ట చివరిది, ఇది మొదటి ఎన్నిక కాదు, ఇది చివరి ఎన్నిక కాదు, ఇప్పుడే మొదలైంది. ఇక రాబోయే రోజుల్లో ఎన్నో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. 1-2 నెలల్లో సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నికలు వస్తాయి, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, తరువాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. వీటన్నింటికి మనం తయారవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఉందా లేదా? ఉందా లేదా? తయారు చేస్తా. 100కు 100% మిమ్మల్ని తయారు చేస్తా. బాధ్యత తీసుకుంటా. ఈ మీటింగ్ అయిపోదు, 4 నెలలకు ఒక్కసారి మీటింగ్ కాదు, ప్రతి నెల తప్పనిసరిగా మీటింగ్ ఉండాల్సిందే. అందరూ కలవాల్సిందే, మనసు విప్పి మాట్లాడుకోవాల్సిందే. ఆ నెలలో జరిగిన కష్టాలు, నష్టాలు, బాధలు చెప్పుకోవాల్సిందే, సమస్యలు పరిష్కరించాల్సిందే, ఒక్క తాటి మీద నడవాల్సిందే అని మీ అందరికీ చెప్తా ఉన్నా. మళ్ళీ పండగ పోయి జనవరి నెలాఖరులో మరొక సమావేశాన్ని మరింత, ఎందుకంటే కేవలం చెప్పేస్తాం చేసేస్తామంటే సరిపోదు. ప్రతి నెలకి 40 రోజులకు ఒకసారి ఏం జరిగింది రివ్యూ కూడా చేసుకోవాలా, బహిరంగంగానే చేసుకోవాలా. అదేం దాచిపెట్టి చేసేది కాదు. మీలో నాయకత్వాన్ని బలపరచాలా. ఎవరికి మంచి జరిగింది, ఎవరికి మంచి జరగలేదు అని సభలో తెలుసుకోవాలా. ఈరోజు ఒక 2 నాయకులు వచ్చి మాట్లాడతామంటే అన్న వద్దన్నాడు. నాకు అర్థమైంది భయం. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏమి తిక్క చేష్టలు చేస్తారో. వాళ్ళు తిక్కగా మాట్లాడితే వ్యవహారం అంతా పోద్దని భయపడి ఆయన నువ్వు పోయి కూర్చోబా అన్నాడు. ఆయన ఏమి ఇబ్బంది లేదు, నువ్వు చెప్పేదే నేను చెప్తా ఉన్నా. నువ్వు 10 సార్లు చెప్పినా 20 సార్లు చెప్పినా అంతకంటే బాగా నాయకులందరూ
చెప్పారు. కాబట్టి దయచేసి మల్లప్ప గారిని, ఉమాపతి గారిని, మిగిలిన నాయకులకు అందరికీ చెప్తా ఉన్నా, ప్రతి 40 రోజులకి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. మల్లప్ప చేస్తారా? ఉమాపతి గారు చేస్తారా? మిగతా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? తప్పనిసరిగా చేయాల్సిందిగా. ఎందుకంటే కార్యకర్తని నిజాయితీగా మనం ఫేస్ చేయలేకపోతే కార్యకర్తకి తెగించే అవకాశం ఉండదు. ధైర్యంగా ఫేస్ చేయాలి. ఓ కార్యకర్త నీకు ఇది చేసిన, ఓ కార్యకర్త నేను ఇలా కాపాడుకున్నా, ఓ కార్యకర్త నువ్వు అడిగింది చేసి పెడతా అని చెప్పి మనసు విప్పి మాట్లాడిన రోజు తప్పనిసరిగా కార్యకర్తలు మన నాయకత్వం వెంట ఉంటారు. మళ్ళీ 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 చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట మేరకు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట మేరకు 100కు 100% 3 పార్టీల్లో ఉన్నటువంటి కూటమి నాయకులకి 100కు 100% న్యాయం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్.